దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఒకప్పుడులా లేదు ఇప్పుడు. అవును. సో టెక్నాలజీ పెరిగి మొబైల్ ఎప్పుడైతే చేతికి వచ్చిందో టూ మచ్ ఆఫ్ పోర్న్ వీడియోస్ మన చేతిలో ఉంటుంది. అవును. ఎప్పటికైనా చూసేస్తారు. ఏజ్తో సంబంధం లేదు. ఈ టూ మచ్ ఆఫ్ పోర్న్ చూడడం అనేది దాని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. పాన్లో దెర్ ఆర్ 2 థింగ్స్. సాఫ్ట్ పాన్ అంటాం, హార్డ్ పాన్. సాఫ్ట్ పాన్ అంటే చాలా వరకు అవేర్నెస్. ఇప్పుడు కామసూత్ర వీడియోస్ ఉంటాయి చాలా వరకు. అవి ఏంటంటే సెక్షువల్ అవేర్నెస్, అంటే భార్యాభర్తలు కలవలేకపోతున్న వాళ్ళకి అసలు ఎలా కలవాలి అని చూపించే అవేర్నెస్ వీడియోస్ చాలా వరకు ఆ కామసూత్ర వీడియోస్ అని గూగుల్ చేస్తే వస్తాయి. అవి ఎడ్యుకేషన్, అంటే ఎలా కలిస్తే, అంటే చాలా మంది అబ్బాయిల్లో కూడా అమ్మాయిల్లోనూ అపోహలు ఉంటాయి. సెక్స్ అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఆపకుండా కంటిన్యూస్ అలా స్ట్రోక్ చేస్తూనే ఉండాలి, 10 minutes 15 minutes స్ట్రోక్ చేస్తూ ఉండాలి అనేది అపోహ ఉంటుంది. అలా చేస్తేనే అమ్మాయికి సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాంటి విషయాలకి దాంట్లో చాలా వరకు ఎడ్యుకేషన్ వీడియోస్ ఉంటాయి. స్లోగా అలా కాదు, ఇలా కాదు, ఇలా చేయాలి, ఒక అమ్మాయితో ఎలా ఫోర్ ప్లే చేయాలి, ఎలా ప్రైవేట్ పార్ట్స్ని హ్యాండిల్ చేయాలి, అవన్నీ క్లియర్గా ఉంటాయి. వాటి వల్ల అడ్వాంటేజెస్ తప్ప డిసడ్వాంటేజెస్ లేవు. తర్వాత వచ్చింది హార్డ్ పాన్. మెజారిటీ పీపుల్కి ఏంటంటే ఇనిషియల్గా సాఫ్ట్ పాన్తో స్టార్ట్ చేసి తర్వాత హార్డ్ పాన్కి వెళ్ళిపోతారు. హార్డ్ పాన్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఇండియన్ సినారియోలో మన కల్చరు, మనకున్న ఇక్కడ ఫీమేల్స్కి ఉన్న కల్చర్ కానీ వాళ్ళకున్న ఇన్హిబిషన్స్ వల్ల కానీ ఇనిషియల్ పెళ్ళైన టైంలో కొత్తగా ఎవరు కూడా ఫీమేల్స్ ఓపెన్ అప్ అవ్వరు. ఈవెన్ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పడానికి ఆలోచిస్తారు, నేను చెయ్యట్లేదు అని చెప్పడానికి కూడా ఆలోచిస్తారు. సో చాలా మంది సైలెంట్గా ఉంటారు. కొద్ది రోజుల తర్వాత బాగా వాళ్ళిద్దరికి క్లోజ్ బాండింగ్ పెరిగిన తర్వాత అప్పుడు ఈ సెక్షువల్ దీని మీద డిస్కషన్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది మేల్స్కి ఎవరైతే పార్న్ అడిక్ట్ అవుతారో వాళ్ళకి మనసులో, అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా పార్ట్నర్ ఇలా ఉండాలి అని ఊహించుకోవడం మొదలు పెడతారు. అంటే ఈవెన్ మాస్టర్బేషన్ అప్పుడు కూడా కొంతమంది హీరోయిన్స్నో మోడల్స్నో లేకపోతే వాళ్ళ పార్న్ స్టార్స్నో ఊహించుకొని మాస్టర్బేషన్ చేసుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కామన్ ఇష్యూ ఏంటంటే, సార్ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, మా వైఫ్ అసలు సపోర్ట్ చేయట్లేదు. అంటే ఆ సపోర్ట్ చేయట్లేదు అనే వర్డ్ ఏంటంటే అమ్మాయి సెక్స్లో సపోర్ట్ చేయట్లేదు కాదు, ఆ వీడియోల్లో ఉన్నట్టు అమ్మాయి బిహేవ్ చేయట్లేదు. అది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. నేను చెప్తాను, అలా చేయరు అమ్మాయి ఎవరు. ఓన్లీ ఈవెన్ పార్న్ ఈజ్ ఏ మూవీ, వాళ్ళు యాక్టర్స్ వాళ్ళందరూ. మీరు నార్మల్గా ఉన్నట్టు పార్న్ మూవీలో గంటలు చేస్తున్నారంటే ఒప్పుకోగలుగుతారా? మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళకి ఇంప్లాంట్ ఉంటుంది ఆ పెనిస్లో. వాళ్ళు ఇంప్లాంట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో అందుకని వాళ్ళకి ఎప్పుడు సాఫ్ట్ అవ్వదు, కంటిన్యూస్గా హార్డ్గా ఉంటుంది. సో లేదా ఇంజెక్షన్స్ తీసుకుంటారు పెనిస్కి. చేసే ముందు చేసుకుంటే ఒక ఇంజెక్షన్ తీసుకుంటే 2 hours దాకా కూడా ఎరెక్షన్ ఉంటుంది. అది వాళ్ళకి యాక్టింగ్ కోసం కాబట్టి వాళ్ళు చేస్తారు అది. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, నాకు మా వైఫ్తో ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఇది బికాజ్. రెండోది, చాలా మందికి అసలు అంటే రేర్ ప్రాబ్లమే, మామూలుగా అందరూ కలిసినప్పుడు కొద్దిసేపు తర్వాత స్పెర్మ్ రిలీజ్ అవుతుంది, దాన్ని ఎజాక్యులేషన్ అంట. పిల్లలు పుట్టడానికి కావాలి, అదే కావాలి. కొంతమంది పేషెంట్స్, ఇప్పుడు న్యూ సెట్ ఆఫ్ పేషెంట్స్ చూస్తున్నాం, సార్ నేను కలిసినప్పుడు నాకు అసలు స్పెర్మ్ రిలీజ్ కావట్లేదు. ఎందుకు అంటే, సార్ నేను చేత్తో చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది 5 minutesలో, కలిసినప్పుడు నేను ఎంతసేపు చేస్తున్నా నాకు రావట్లేదు. ఎందుకు అంటే బేసిక్గా ఆ పార్న్కి అడిక్ట్ అయ్యారు. ఆ పార్న్ మూవీస్లో లాగా వాళ్ళు చూసుకొని మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు కూడా ఆ వీడియోని చూస్తూ అది ఊహించుకుంటూ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎన్విరాన్మెంట్ లేదు, వైఫ్ కోఆపరేట్ చేయట్లేదు, లేదా వైఫ్ సైలెంట్గా పడుకుంది. సో నౌ హీ ఈజ్ నాట్ గెటింగ్ ప్లెజర్. అందుకని మెజారిటీ పెళ్ళైన వాళ్ళు కూడా మళ్ళీ మాస్టర్బేషన్ సైడ్ వెళ్ళిపోతున్నారు. సార్ మా వైఫ్తో నాకు ప్లెజర్ రావట్లేదు, అందుకే నేను రోజు మాస్టర్బేషన్ చేసుకుంటాను, ఎప్పుడో ఒకసారి పిల్లలు కావాలి, ఫర్టైల్ డేస్లో మటుకే కలుస్తున్నాము, మిగతా డేస్లో మేము కలవట్లేదు అనే సిచ్యువేషన్కి వచ్చారు. అది పార్న్ అడిక్షన్ వల్ల కలిగే మేజర్ ఇష్యూ. సో రెండోది, ఆ అమ్మాయి అండ్ బ్లేమ్ గేమ్. బేసిక్గా ఏమవుతుంది, అమ్మాయి బాగానే ఉంది, పాపం అమ్మాయికి ఏం లేదు, దానిలాగా యాక్ట్ చేయట్లేదు, దానిలాగా బిహేవ్ చేయట్లేదు, దానిలాగా గట్టిగా అరవట్లేదని అమ్మాయిని బ్లేమ్ చేసి దానివల్ల కూడా డైవర్స్ తీసుకున్న కేసులు కూడా చూసాం.
సో అది కొంచెం బాధాకరమైన విషయం. కొన్ని మిత్స్ ఉన్నట్టు అందులో ఒక మిత్ ఏంటంటే బాగా స్పర్మ్ కౌంట్ ఉంటే Hmm. పిల్లలు పుడతారు, అందులో ప్రాబ్లం లేదు, స్పర్మ్ కౌంట్ బాగుంది అనేది ఎంతవరకు నిజం? See, అది బేసిక్గా అది వెరీ వెరీ సూపర్ఫిషియల్. సీమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చాలా సూపర్ఫిషియల్ టెస్ట్. అంటే మనము స్పెర్మ్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక వెహికల్. స్పెర్మ్ మన డిఎన్ఏని ఎగ్ దాకా తీసుకెళ్ళగలిగే ఒక వెహికల్. దాంట్లో డిఎన్ఏ హెడ్లో, స్పెర్మ్ హెడ్లో డిఎన్ఏ ఉంటుంది. అది వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ చేసినప్పుడు ఫర్టిలైజేషన్ అంటే లోపలికి వెళ్ళినప్పుడు దూరి ఫర్టిలైజ్ చేస్తే అవుతుంది. సో ఇప్పుడు ఈ స్పెర్మ్ని మనం సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో కామన్గా చేసేది ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఒక సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్. సీమెన్ అనాలిసిస్లో ఎన్ని స్పెర్మ్స్ ఉన్నాయి, ఎన్ని యాక్టివ్గా మూవ్ అవుతున్నాయి, ఎన్ని షేప్ బాగుంది అంతే చూస్తున్నాం మనం. అంటే ఈ స్పెర్మ్కి పెనట్రేషన్ కెపాసిటీ ఉందా లేదా ఇవన్నీ చూడట్లేదు. కాకపోతే ఏంటంటే అన్నిటికన్నా ఈజియెస్ట్ టెస్ట్ కాబట్టి అది చేస్తుంది. దాంట్లోనే తక్కువ ఉంది అంటే అసలే ప్రాబ్లం ఉన్నట్టు. సో ఎంత కౌంట్ ఉన్నా స్పెర్మ్కి పెనట్రేషన్ కెపాసిటీ అంటే ఫర్టిలైజేషన్ కెపాసిటీ లేకపోతే అది మళ్ళీ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు. అందుకే చాలా మంది అంటుంటారు అన్నీ బాగున్నాయి కానీ పిల్లలు పుట్టట్లేదు అంటారు కదా. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు మెడికల్ టెర్మినాలజీలో. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఏంటి, మనం కనుక్కోలేకపోయాం. సో ఇప్పుడు కాకపోతే ఏమవుతుందంటే ఒకప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్నిటికీ ఇప్పుడు ఆన్సర్లు దొరుకుతున్నాయి మనకు. దాని మీద రీసెర్చ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్లని, అంటే అసలు స్పెర్మ్ డిఎన్ఏ చెక్ చేసే టెస్ట్లు కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి. సో అవన్నీ వచ్చిన తర్వాత సో మనకి ఇప్పుడు మాకు కొంచెం ఈజీగా అయిపోయింది. ఓకే నీకు ఈ ప్రాబ్లం ఉంది కావట్లేదా, నెక్స్ట్ ఇది. సో ఒకప్పుడు ఏంటంటే డాక్టర్ అనేవాడు టెస్ట్లు చేయకుండా చేతి నాడిని పట్టుకొని ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మాకు అంటే మా ఫీల్డ్లో మేము ఆ టెస్ట్లు చేయకపోతే మేము డయాగ్నోస్ ముందుకు వెళ్ళలేకపోతాం. బట్ అవేర్నెస్ అంటే మాకు డాక్టర్స్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాటికి ఎలా చేయాలి అనే వాటి మీద లాస్ట్ 10 yearsలో సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చేసాయి. సో అందుకని ఐవీఎఫ్ కూడా ఇంతకుముందు ఒక్కొక్కరికి 2-3 ఐవీఎఫ్లు అయినా కూడా సక్సెస్ అయ్యేవి కాదు. ఇప్పుడు చాలా మందికి ఫస్ట్ ఐవీఎఫ్లోనే సక్సెస్ వచ్చేస్తుంది కదా. అండ్ ఇంకో మిత్, టైట్ కట్ డ్రైవర్లు వేసుకుంటే టూ మచ్ ఆఫ్ డ్రైవింగ్ చేస్తే స్పర్మ్ కౌంట్ తగ్గిపోద్ది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది మేల్లో అంటారు. ఇది ఎంతవరకు? అది కరెక్ట్ అండి. కరెక్ట్. మనం ఏం చేయకపోయినా కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో కూర్చున్నా కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా కొత్త సేయింగ్ ఉంది, సిట్టింగ్ ఈజ్ స్మోకింగ్ అంటారు. సిట్టింగ్ ఈజ్ స్మోకింగ్ అంటే ఒక వ్యక్తి కంటిన్యూస్గా 7 to 8 hours, అంటే ఎవరైనా మేము డాక్టర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మేము మార్నింగ్ ఓపీడీ స్టార్ట్ చేసామంటే కంటిన్యూస్గా కూర్చొని చూస్తాం. ఎవరైతే రోజు 7 to 8 hours కంటిన్యూస్గా కూర్చొని పని చేస్తారో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ప్యాక్ ఆఫ్ సిగరెట్స్ తీసుకుంటే డైలీ ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో దీంట్లో కూడా అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అది ఓన్లీ డ్రైవర్స్ అంటే అది మిత్. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు పెద్ద పెద్ద ఇంజన్స్ ఉండేవి, ఇంజన్స్ నుంచి హీట్ వచ్చేది, ఆ హీట్ వల్ల డ్యామేజ్ అయ్యేది. ఇప్పుడు అన్ని ఏసీ వెహికల్సే కదా ఎక్కడైనా. సో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల టెస్టిస్కి బ్లడ్ సప్లై స్లో డౌన్ అయిపోతుంది. ఆక్సిజన్ సప్లై స్లో డౌన్ అయినప్పుడు టెస్టిస్ పనిచేయడం తగ్గిపోతుంది.